ఒక చిన్న పట్టణంలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఊరంతా ఆమెను ఎంతో గౌరవించేది. ఎవరికైనా బాధ కలిగితే, మనసునిండా దిగులుంటే సీతమ్మ ఇంటి ముందు కూర్చోవడమే చాలు. ఆమె మాటలు వింటే మనసు తేలికయ్యేది. ఒకరోజు రమేష్ అనే యువకుడు నిరాశతో ఆమె దగ్గరకు వచ్చాడు. చదువు పూర్తయ్యి చాలా నెలలైనా ఉద్యోగం దొరకలేదని, రోజూ ఇంట్లో తల్లిదండ్రుల ముందు తలదించుకోవాల్సి వస్తోందని కన్నీళ్లతో చెప్పాడు. నా జీవితమంతా ఇలా అయిపోతుందేమో అత్తయ్యా అని వాపోయాడు. అప్పుడు సీతమ్మ నవ్వుతూ అతణ్ణి దగ్గరకు పిలిచింది. నాయనా, నీ మనసులో నిండింది భయమా నిజమా అనడిగింది. రమేష్ అర్థంకాక చూస్తే ఆమె ఇలా చెప్పింది. నీవిప్పటివరకూ జరగనిదాన్ని ఊహించి బాధపడుతున్నావు. భవిష్యత్తును భయంతో ఊహిస్తే అది భారమవుతుంది. అదే ఆశతో ఊహిస్తే అది బలమవుతుంది. ఆమె అతనికొక చిన్న కథ చెప్పింది. ఒక రైతు ప్రతిరోజూ వాన పడకపోతే తన పంట నశించిపోతుందని ముందే బాధపడేవాడు. కాని అతని పొరుగువాడు అదే పరిస్థితిలోనూ రోజూ తన పొలాన్ని శ్రద్ధగా చూసుకునేవాడు. చివరకు వాన ఆలస్యంగా వచ్చినా శ్రమపెట్టినవాడి పంటనే బాగా పండింది. అప్పుడే రైతుకి అర్థమైంది, భయం పంటను పెంచదు, ప్రయత్నమే పెంచుతుంది. ఈ మాటలు రమేష్ మనసును తాకాయి. ఆ రోజునుంచే నాకు రావడంలేదు అనే ఆలోచనను నేను ప్రయత్నిస్తాను అనే ఆలోచనగా మార్చుకున్నాడు. రోజూ కొత్తగా నేర్చుకోవడం, అవకాశాలు వెతకడం మొదలుపెట్టాడు. కొద్ది నెలలకే ఒక చిన్న ఉద్యోగం దొరికింది. అది పెద్దదిగా అనిపించకపోయినా అతని ఆత్మవిశ్వాసానికి అది మొదటి మెట్టు అయ్యింది. కొంతకాలం తర్వాత రమేష్ సీతమ్మ దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు సీతమ్మ నవ్వుతూ చెప్పింది, నేను నీకు ఏమీ ఇవ్వలేదు నాయనా, నీలో ఉన్న ధైర్యాన్ని నీవే గుర్తించావు. ఈ కథ మనకు చెప్పే సత్యమేమిటంటే, పరిస్థితులు మన జీవితాన్ని మార్చవు, వాటిని మనం చూసే దృష్టికోణమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సానుకూలంగా ఆలోచిస్తే చిన్న వెలుగే పెద్ద దారిని చూపిస్తుంది. మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.